ఈద్గాం శివమల్లన్న జాతర జిల్లా ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్మరణీయం. జనసంద్రంగా మారిన జాతర. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేక పుటను జోడించిన మహాశివరాత్రి జాతర నాగూర్నగర్ మండలంలోని ఈజ్గాం శివమల్లన్న స్వామి ఆలయంలో అపూర్వ భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. శివతత్వాన్ని స్మరించుకునే ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా భక్తజన సంద్రంగా మారి గ్రామీణ ఆధ్యాత్మిక ఉత్సవాలకు ఆదర్శంగా నిలిచింది. తెల్లవారుజామున మొదలైన కార్యక్రమాలు అర్ధరాత్రి జాగరణ వరకు కొనసాగి క్షేత్రం నిండా శివనామ స్మరణ ప్రతిధ్వనించింది. ఉదయాన్నే ప్రారంభమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మ ముహూర్తానికే అర్చకులు సుప్రభాత సేవలు నిర్వహించారు. ఘంటానాదాలు, వేద మంత్రోచ్చరణల మధ్య గర్భగుడిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, బిల్వార్చన వంటి శాస్త్రోక్త పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడ్డాయి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, కొబ్బరి నీరు, పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేయగా భక్తులు కల్లారా దర్శించి హృదయపూర్వకంగా నమస్కరించారు. అభిషేక అనంతరం స్వామివారిని పుష్పాలతో, రుద్రాక్ష మాలలతో, చందనాభరణాలతో అలంకరించారు. దీపారాధన సమయంలో ఆలయంలో ప్రతిఫలించిన కాంతులు భక్తుల మనసుల్లో భక్తి రసాన్ని రెట్టింపు చేశాయి. గర్భగుడి ముందు భక్తులు క్రమబద్ధంగా నిలబడి దర్శనం పొందారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన భక్తజనం ఆసిఫాబాద్, సిరిపుట్టి, కౌటాల, దేహగం, కాగజ్నగర్, చింతలమానపల్లి, పెంచుకల్పేట్, రెబ్బెన తదితర మండలాల నుండి వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఉపవాస దీక్షలతో, రాత్రంతా జాగరణతో శివ పూజలో పాల్గొన్నారు భక్తులు. తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఆలయానికి వెళ్లే రహదారి వెంట తాత్కాలిక దుకాణాలు, పూజా సామాగ్రి, ప్రసాద కేంద్రాలు ఏర్పాటు కావడంతో జాతర గ్రామీణోత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. సమగ్ర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా, కమిటీ చైర్మన్ మైలారపు మురళీధర్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లను చేపట్టారు. ప్రత్యేక క్యూలైన్లు, త్రాగునీటి సదుపాయాలు, విశ్రాంతి మండపాలు ఏర్పాటు చేశారు. వాలంటీర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు మార్గనిర్దేశం చేశారు. ఈజ్గాం పిహెచ్సి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించగా అత్యవసర చికిత్సలు అందుబాటులో ఉంచారు. మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటి సౌకర్యం కల్పించగా పంచాయతీరాజ్ సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పలువురు దాతలు అన్నప్రసాదం, మజ్జిగ, అల్పాహారం పంపిణీ చేసి సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, భారీగా తరలివచ్చిన భక్తుల దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని నియమించగా రాత్రి వేళల్లోనూ భద్రతా చర్యలను చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. కళ్యాణోత్సవం, రథోత్సవం వైభవంగా సాగింది. రాత్రివేళ స్వామివారి కళ్యాణోత్సవం వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొని పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు హారతులు ఇస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈజ్గాం శివమల్లన్న స్వామి ఆలయంలో జాతర ఆధ్యాత్మిక ఉత్సాహానికి ప్రతీకగా నిలిచింది. అధికార యంత్రాంగం సమన్వయం, సేవా సంస్థల సహకారం, భక్తుల క్రమశిక్షణతో ఉత్సవాలు జరిగాయి. ఆత్మ ప్రదక్షిణ అంటే కళ్ళు మూసుకుంటే 3 సార్లు తిరిగేటట్టు మన కళ్ళకే కలవడుతుంది. అక్కడి నుంచే నేను చదువుతా, మీరు కళ్ళు మూసుకోండి. జ్ఞానికానిక పాపాన్ని జన్మాంతరగతానిక ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవాన్ వాయునాథు హయాదేవ దయచేసి కొంచెం మాట్లాడండి. అయిపోయింది. ఆత్మ ప్రదక్షిణ అంటారు ఎక్కడైనా. ఆత్మ ప్రదక్షిణ అంటే కళ్ళు మూసుకుంటే 3 సార్లు తిరిగేటట్టు మన కళ్ళకే కలవడుతుంది. అక్కడి నుంచే నేను చదువుతా, మీరు కళ్ళు మూసుకోండి. జ్ఞానికానిక పాపాన్ని జన్మాంతరగతానిక ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవాన్ వాయునాథు హయాదేవ
सिद्धमंगलभूतं साविराड धर्माक्षाये तस्य देशीया तन्मपूर्जन्धाः ओम कल्पयका ओम कल्पयते कुक्षे भूयादो ओम गौः गौरस्कपहरपापापपापाङ्गे गौखेन धर्मभूतं सिद्धमंगलभूतं साविराड धर्माक्षाये तस्य देशीया तन्मपूर्जन्धाः ओम कल्पयका ओम कल्पयते कुक्षे भूयादो ओम गौः गौरस्कपहरपापापपाङ्गे गौखेन भूयादो ओम पार्वती परमेश्वर स्वामी कल्याण महोत्सवाब्धे ओम शरणं पवित्रं विरजं पुराणं येन भूतस्तरजुष्टुतानि तेन पवित्रेण शुद्धेन भूतादितात्मानरान्तरया ओम नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मणैकाय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमो उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो अन्ते कहनीयसे च नमो वृक्षेभ्यो हरियेभ्यो नमस्काराय नमः शम्भवे तमयो भवे च नमः शङ्कराय तमयस्कराय नमः शिवाय च शिवतराय च परमेश्वर स्वामी कल्याण महोत्सवाब्धे कर्मणे कन्यादान संकल्प पठनमहं करिष्ये ఉన్నదా దాగా ఉన్నదా వైద్య శిబిరాన్ని అందరూ భక్తులు కూడా చాలా సద్వినియోగంగా వినియోగించుకుంటున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రావడంతో? అనుకున్న కోరికలు తీరుతున్నాయా? మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఎవరి నుండి వచ్చారు? ఓకే. ప్రత్యేకత ఏమి అంటే చాలా మంది ప్రాంతంలో దేవాలయం మీద ఓం నమః శివాయ. తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లా నాగార్జునగర్ మండలం ఈస్గాం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శివమల్లన్న స్వామి దేవాలయము అతి పురాతనమైనది. ఇది కాకతీయుల కాలంలో దీన్ని ప్రతిష్ఠించినట్టుగా చరిత్ర చెబుతున్నది. తదనంతరం దండయాత్రల వల్ల భంగం కాగా తిరిగి జగద్గురు శంకరాచార్యుల వారి ఆదేశాల మేరకు 47 సంవత్సరముల కింద పునఃప్రతిష్ఠ జరిగింది. ఈ క్షేత్రము భక్తుల కోరికలు నెరవేర్చే కొంగుమాగారంగా స్వామివారు ప్రఖ్యాతిగాంచారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 3 రోజులు జాతర మహోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది.
దీంట్లో భాగంగా ఈరోజు సాయంత్రం కళ్యాణము, తదనంతరం రథోత్సవము, రాత్రి 12 గంటలకు నిశి భార్గవి లింగోద్భవ పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఒక 50,000 మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యధికంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో, అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య ఆరోగ్య శిబిరము, పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ మరియు త్రాగునీరు, అల్పాహారం పంపిణీ, మా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగాయి. ఈ సందర్భంగా సహాయ సహకారాలు అందించిన అన్ని శాఖల అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థల వారికి, ఉత్సవ కమిటీ సభ్యులకు, వాలంటీర్ సర్వీస్ చేసిన సేవకులకు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరికీ కూడా దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు గంగాలియా. నేను కాకతీయ నేను ఇక్కడికి వస్తూ ఉన్నా. ఇక్కడ మా బలమైన నమ్మకం ఇక్కడ అల్లమల్ల కాయిన్ పెట్టిన ఖచ్చితంగా నా కోరిక నెరవేరింది. నాకు 2 పిల్లలు పుట్టింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తున్నాం. మీరు ఎక్కడ నుండి వస్తున్నారు? నాగనర్ పట్టణంలో ఈశ్వరం గ్రామంలో శివ టెంపుల్లో రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము మేము కోరుకున్న కోరికలు సక్రమంగా నెరవేర్చుకున్న దేవుడు కాబట్టి మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి లక్షపేట మండలం నుంచి మేము ప్రతి సంవత్సరము ఈ దేవాలయానికి దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. మా ఫ్యామిలీతో అందరిలో వస్తాము, దేవుణ్ణి దర్శించుకుంటాము. జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.